హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, నేను ఉంటున్న ఇల్ రెంటెడ్ హౌస్లో కిచెన్ చాలా చిన్నగా వచ్చిందండి. అక్కడ ఇట్లా వీడియో అనేది షూట్ చేయడానికి కుదరడం లేదనమాట. కొంచెం అవి ఇవి సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అయితే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇది ట్యూస్డే ఈవినింగ్ రొటీన్ అండి. 5 అయింది, 5:30 అయిపోయిందన్నమాట. ఇంటి ముందు అంతా ఊడ్చేసుకొని, మేము ఉంటుందండి పెంట్ హౌస్ పైన రెంటెడ్ హౌస్ అనమాట. అంతా ఊడ్చేసుకున్నాను. అలాగే ఈవినింగ్ రొటీన్ అని మొక్కలకి మ్యాక్సిమం మొక్కలు నీళ్ళు పోసుకోవడం, ఊడ్చేసుకోవడం. ఇక్కడైతే రేపటికి దోశ కోసం అనేది బియ్యం నానేసానండి. రేషన్ బియ్యంతో టిఫిన్ చేస్తారా మీరు? నార్మల్ బియ్యంతో చేస్తారండి? నేనైతే రేషన్ బియ్యం యూస్ చేస్తాను. రేషన్ బియ్యంలో మనం వాటర్ అయిపోసి నానబెట్టినప్పుడు కొన్ని రైస్ అనేది పైకి తేలుతూ ఉంటాయి కదా. స్టార్టింగ్లో అవి చూసి నేను ప్లాస్టిక్ రైస్ అనుకునేదానండి. కాదు, తర్వాత గవర్నమెంట్ వాళ్ళు పర్టికులర్గా న్యూస్లో అట్లా చెప్పడం జరిగిందనమాట. అవి మంచి రైస్, ప్రోటీన్ వచ్చే రైస్, అవి అనేది పడేయకూడదు, తినాలని. అలాగే బియ్యం నానబెట్టుకొని పిండేసుకున్నప్పుడు వచ్చిన వాటర్ అన్నీ కూడా నేను వేస్ట్ చేయనండి. ఇలా మొక్కలకి అనేది కొంచెం కొంచెంగా పోసుకుంటాను. చాలా హెల్దీ మొక్కలకి ఆ వాటర్ అనేది. ఇంకైతే గిన్నెలు కడిగేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు క్లీన్గా చేసి పెట్టుకుంటే ఇంట్లో కిచెన్లో చిన్న చిన్న పురుగులు అనేవి రావండి. నేను మ్యాక్సిమం ఎప్పుడు కడిగేస్తూ ఉంటానన్నమాట. నేను ఒక పక్క కడుగుతూ ఉంటే నా కొడుకు ఇంట్లో ఉన్న చిన్న గ్లాసులు వాళ్ళు యూజ్ చేసినవి అవన్నీ వాళ్ళ స్నాక్ బాక్సులు అన్నీ తెచ్చి ఇస్తాడు. నాకు చాలా హెల్ప్ చేస్తాడు అభి. అయితే శాన్వి అప్పుడప్పుడు మాత్రమే హెల్ప్ చేస్తుంది. అది కూడా దానికి నచ్చినప్పుడు మాత్రమే హెల్ప్ చేస్తుంది. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ వచ్చేసి రాగి అంబలి, కీరా, క్యారెట్, ప్రోటీన్ కోసం ఎగ్ అనేది వేసానండి. నైట్ ఏదైనా లైట్గా తీసుకోవాలని మేము ఈ మధ్య రియలైజ్ అయ్యాయన్నమాట. పిల్లలు కూడా ఇదే తాగుతారు మ్యాక్సిమం. అయ్యో, పిల్లలకి అదేం సరిపోతుంది అని అనుకోవద్దండి. ఇది మాత్రమే కాదు, రైస్ కూడా వండాను, పక్కన పెట్టాను. ఇది తిన్నా కొద్దిసేపు ఆడుకుంటారు, తర్వాత మళ్ళీ ఆకలి అంటారు. ఆకలి అయినా దాని మళ్ళీ అన్నం పెట్టేసి పడుకోబెడతాను అనమాట. ఖాళీ కడుపుతో అయితే పెట్టాను, కానీ ప్రోటీన్ కోసం. పిల్లలకి ప్రోటీన్ కంపల్సరీ కాబట్టి. నైట్ పడ్డ గిన్నెలు అంటే డిన్నర్కి యూజ్ చేసిన గిన్నెలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా క్లీన్ చేసుకొని, కిచెన్ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని, వేడి వాటర్ పెట్టుకొని, నైట్ కంపల్సరీ వేడి వాటర్ తాగేసి పడుకుంటామండి మేము. అలాగే మీకు నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.